గద్దర్ అవార్డ్స్ సంబంధించి ఏ అవార్డులు ఎవరెవరికి దక్కాయనేది ఒక క్యూరియాసిటీ ఉంది జనాల్లో. జెన్యూన్గానే వెళ్ళే అవార్డ్స్ అని అనిపిస్తోంది. అవార్డులు గెలుచుకున్న సినిమాలు ప్రతి దానిలోనూ క్యాస్ట్ ఇష్యూ ఏదో పద్ధతిలో నడిచింది. తెలుగు సినిమా కొత్త పోకడలు పోవడాన్ని జ్యూరీ అర్థం చేసుకుని ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అవార్డుని ఆయనకి ఇచ్చారు, చిరంజీవి గారికి. అది కానీ ఇప్పటికీ ఆ ప్రశ్న అయితే ఉంది, కానీ ఈసారి ప్రకటించిన అవార్డులకి ఆ ఇబ్బంది లేదు. భరద్వాజ్ గారు కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్. ఎస్, దీనికి ఫర్ గద్దర్ అవార్డ్ 23. ఎస్, 23 అనే సినిమాకి మీరు రచయిత కదా? అవును, రచయితకి గాను ఒక అవార్డు వచ్చినట్టుంది. అవును, స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. నిజానికి ఈ సినిమాకి థియేటర్కల్ అప్రిసియేషన్ కన్నా కానీ ఓటీటీ అప్రిసియేషన్ బాగా వచ్చింది. జనాలు ఓటీటీలో బాగా కన్జ్యూమ్ చేశారు సినిమాని. అలాగే బయట కూడా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆ అంశాన్ని చాలా తీవ్రంగా చర్చలు జరిపినటువంటి పరిస్థితి కూడా నడిచింది. కానీ ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకుండానే నడుస్తోంది. ఓకే, అందుకని ఇది ఒక నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా రూపొందించినటువంటి కథ. ఓకే, పర్టికులర్గా చట్టానికి సంబంధించి, న్యాయస్థానానికి సంబంధించి ఏదైనా వివక్ష ఉందా అనేటువంటి ఒక ప్రశ్న నేపథ్యంలో దాని చుట్టూ నడిచేటువంటి కథ. ఓకే, ఒక 3 పర్టికులర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగిన ఒక 5 క్రైమ్స్కి సంబంధించినటువంటి నేపథ్యంతో నడిచేటువంటి కథ ఇది. దాన్ని తెర మీద బాగానే నడిపించాడు ఆయన, డైరెక్టర్ గారు. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఆయన చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన నిజాయితీతో చెప్పాడు రాజ్. కాబట్టి అందుకని ఒక గుర్తింపు అయితే దొరికింది సినిమాకి. అయితే గద్దర్ అవార్డ్స్ సంబంధించి అనౌన్స్మెంట్ చేసింది ఏ అవార్డులు ఎవరెవరికి దక్కాయనేది ఒక క్యూరియాసిటీ ఉంది జనాల్లో. అవును, అంటే ఈసారి పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. గద్దర్ అవార్డ్స్కి సంబంధించి జెన్యూన్గానే వెళ్ళే అవార్డ్స్ అని అనిపిస్తోంది. అంటే తండేల్కి సంబంధించి నాగచైతన్యకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. అది జెన్యూనే. అంటే తను చాలా కష్టపడ్డాడు, ఆ క్యారెక్టర్గా తను ట్రాన్స్ఫార్మ్ కావటం కోసం చాలా కసరత్తు చేశాడు. ఆ కష్టానికి గుర్తింపు దొరికింది. రెండవది, ఆ కథకి సంబంధించినటువంటి సమస్య ఉంది. వాళ్ళు ఎందుకు ఆ కథ ఎంపిక చేసుకున్నారు అంటే పాకిస్తాను, అలాగే దీనికి సంబంధించిన ఉగ్రవాదము, ఈ ఎపిసోడ్స్ అన్నీ ఎమోషనల్గా నడపచ్చు అనే దగ్గర కనెక్ట్ అయ్యి ఆ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. అది కొంత కమర్షియల్గా అనుకున్న రేంజ్కి వెళ్ళటంలో నడవలేదు, కానీ నటుడిగా నాగచైతన్య ప్రూవ్ చేసుకున్నాడు. అందుకని ఆ ఏరియాలో అతనికి అవార్డు రావటము, అలాగే రాజు వెడ్స్ రాంబాయికి గుర్తింపు దొరికింది. ఆ సినిమా గురించి జనం విపరీతంగా మాట్లాడుకున్నారు. అలాగే సినిమాని కొంచెం ప్రాపర్గా ప్రమోట్ చేస్తే అది కమర్షియల్గా కూడా వైబుల్ ప్రాజెక్ట్ అవుతుంది అనేది ప్రూవ్ చేసింది ఆ సినిమా. అందుకని అన్ని విధాలుగా జనంలోకి వెళ్ళిన సినిమా, దానికి గద్దర్ అవార్డు దొరకటం అనేది ఒక ఆనందకరమైనటువంటి అంశమే. దాంతోపాటు దండోరా సినిమాకి కూడా అవార్డు వచ్చింది. దండోరా కూడా అంటే ఆ స్టేజ్ మీద శివాజీ మాట్లాడిన మాటలు పక్కన పెడితే ఆ సినిమా కంటెంట్లో ఉన్నటువంటి విషయం జనాలు కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సమాజం గురించి అని చెప్పింది. చాలామంది బ్రాడ్గా వల్లకాడు ఒకటే అందరికీ, మరణం తర్వాత ఇవేవి ఉండవు అని మాట్లాడతారు, కానీ చనిపోయిన తర్వాత కూడా కులం వెంటాడుతుంది అనే అంశాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అందుకని ఆ సినిమాకి ఆ గుర్తింపు దొరికింది. ఈసారి విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సినిమాలన్నిటికీ అవార్డులు రావటం, కుల సమస్య గురించి ఇప్పటివరకు తెలుగు సినిమా పెద్దగా ఫోకస్ చేయలేదు, పట్టించుకోలేదు. కానీ ఈసారి అవార్డులు గెలుచుకున్న సినిమాలు ప్రతి దానిలోనూ క్యాస్ట్ ఇష్యూ ఏదో పద్ధతిలో నడిచింది. అది దండోరాలోనూ నడిచింది, అలాగే రాజు వెడ్స్ రాంబాయిలోనూ నడిచింది, ఈ 23 అనే సినిమాలో కూడా నడిచింది. అలా తెలుగు సినిమా కొత్త పోకడలు పోవడాన్ని జ్యూరీ అర్థం చేసుకుని వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి మూడ్లో ఈ అవార్డులు ప్రకటించడం అనేది బాగుంది. చిరంజీవి గారికి వీళ్ళకి అవును, చిరంజీవి గారికి ప్రెస్టీజియస్ అవార్డు ఒకటి చెప్పారు కదా, ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అవార్డుని ఆయనకి ఇచ్చారు చిరంజీవి గారికి. అది కూడా సముచిత నిర్ణయమే. ఎందుకంటే ఒక ఏరియాలో ఆ టైంలో ఆ వ్యాక్యూమ్లోకి ఎమర్జ్ అయ్యి సినిమా పరిశ్రమ, అంటే అశ్విని దత్ గారి మాటల్లో చెప్పాలంటే
ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారని తెలిసిన తర్వాత ఈ థియేటర్లను నింపే క్రౌడ్ పుల్లర్ ఎవరు అనేటువంటి ఒక ఆందోళన మొదలైంది. చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లు దానికి ఒక సమాధానంగా ఖైదీ, అంటే ఆయన జనవరిలో ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా ఖైదీ అదే సంవత్సరం. ఓకే. అక్కడి నుంచి ఇంకొక అద్భుతమైనటువంటి క్రౌడ్ పుల్లర్ ఆవిర్భవించాడు అని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఇప్పటికీ అదే మాట్లాడుకుంటారు. ఆ రకమైనటువంటి ఒక లెగసీ ఉంది. అందుకని తెలుగు సినిమా కమర్షియల్ ట్రెండ్కి ఒక కొనసాగింపుగా నడిచినటువంటి హీరో చిరంజీవి. అందుకని తనకి ఎన్టీఆర్ పురస్కారం ఇవ్వటం అనేది సముచిత నిర్ణయమే. అలా ప్రతిదీ పెద్దగా విమర్శకి తావు లేకుండా చూసుకుని అవార్డులు ప్రకటించారు. ఏది గద్దర్ అవార్డులు. ఈ గద్దర్ అవార్డుల ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు నంది అవార్డులు ఇస్తామని వాళ్ళు కూడా మాట్లాడారు. అట్నుంచి కూడా ఒక ప్రోగ్రాం ఉంటుంది అన్నారు. దానికి సంబంధించి ఇంకా కదలికేమీ కనిపించట్లేదు. సో అది కూడా జరిగితే తెలుగు సినిమాకి మరికొంచెం ఆ ప్రాంతపు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక అభినందన వస్తే బాగుంటుంది అనేది ఇంకొక ఆశ మొదలుపెట్టింది ఈ అవార్డులు. ఓకే. ఆల్రెడీ ఇంతకుముందు అవార్డ్స్ ఇచ్చారు గద్దర్ అవార్డులు. అవునవును. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం ఇస్తున్నారు. నంది అవార్డుల రోజుల్లో ఉగాదికి నడిచేది సెలబ్రేషను. అవును. ఈసారి కూడా ఉగాదికి చేస్తారా అనేది చూడాలి. అంటే ఇది ప్రకటన మాత్రమే. పురస్కార ప్రదానాలు ఎప్పుడు జరుగుతాయి, దానికి సంబంధించినటువంటి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, అదంతా ఒక పెద్ద ఈవెంట్ ప్రోగ్రామే. అందుకని జనాల్లో ఉత్సాహం ఉంది. అలాగే కొత్త తరహా ఆలోచనలకు ఒక ప్రోత్సాహం లభించింది ఈసారి గద్దర్ అవార్డు నుంచి అనేది అయితే నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. దాంతోపాటు గద్దర్ పురస్కారాలను ప్రకటించినప్పుడు ఒక డౌట్ ఉంది. అంటే ఆ గద్దర్ అంటే కేవలం వ్యక్తి కాదు, ఆయనకు ఒక భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని ఇబ్బంది పెట్టేటువంటి సినిమాలకి గద్దర్ అవార్డులు ఇస్తే ఎలా అనేది ఒక ఇబ్బంది. కానీ ఇప్పటికీ ఆ ప్రశ్న అయితే ఉంది. కానీ ఈసారి ప్రకటించిన అవార్డులకి ఆ ఇబ్బంది లేదు. ఓకే. అన్నీ ఆయన భావజాలానికి తగినటువంటి కంటెంట్తోనే వెళ్ళిన సినిమాలే కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్. ఓకే. ఇలా అన్ని విధాలుగా సంతృప్తికరమైనటువంటి నిర్ణయాలు ప్రకటించినందుకు జ్యూరీని అభినందించాలి.